లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి. బిగ్ బాస్ కి వెళ్తుంది ఆంటీ అన్నారు, మరి ఏమైంది? అసలు ఫోన్ అని వచ్చిందా? వచ్చింది. మరి ఏమైంది, ఎందుకు వెళ్ళలేదు? మనకి ఎందుకమ్మా అంటే అంతకు ముందర బిగ్ బాస్ అంటే నాకు తెలియదు. ఓకే, బిగ్ బాస్ అంటే తెలియదు. లాస్ట్ ఇయర్ మాత్రము అప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి ఇంట్లో ఉన్నాను. ఆ 3 నెలలు ఉన్నప్పుడు ఆ బిగ్ బాస్ మొత్తం చూసా. ఓకే. పాపం టేస్టీ తేజ ఏమి ఏడ్చాడు పాపం వాళ్ళ అమ్మ హౌస్లోకి రావాలని. అట్లా గంగవ్వ ఉన్నారు. మీరైతే పాపం మీరెవరిని ఏమన్నారు? ఒకరిని గిచ్చారు, ఒకరిని గిల్లరు, ఒకరిని కొట్టారు, ఒకరిని ఏడిపియ్యరు, అందుకే మీరు పోలేదా ఏంటా అండి? అట్లా అని కాదు, కాకపోతే ఆ ఫైటింగ్లు అవి భయం వేసింది నాకు. ఏమని చెప్పారు కాల్ చేసి? అంటే జనరల్ ఏమన్నారు, అదే బిగ్ బాస్కి వస్తావా అని అడిగారు. రెమ్యునరేషన్ అదంతా ఏమైనా మాట్లాడారా? అదంతా ఏమైనా సెట్ అవ్వక ఇదైందా, లేదంటే ముందే రానని చెప్పారు? రానని చెప్పాను నేను. ఫస్ట్ రానని మొన్న జూలై 6వ తారీఖున చేశారు. రానని చెప్పారు. మీ ఆయన వద్దన్నారా? లేదు, వెళ్ళమన్నారు. ఆయన పిల్లలు కూడా ఇద్దరు వెళ్ళమన్నారు. నా బలము వాళ్ళే, నా బలహీనత వాళ్ళే. ఇప్పుడు వరకు వాళ్ళని చూడకుండా అసలు ఒక్కరోజు కూడా నేను లేను. వాళ్ళతో మాట్లాడకుండా, కానీ దాంట్లోకి వెళ్తే ఎవరితో మాట్లాడకూడదంట, ఏది ఉండదు, ఫోన్ ఉండదు, ఏముండదు. నేను అస్సలు ఉండలేను నాతో. ఇక అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కూడా మానేస్తే. ఇంకా నా అత్త మామే నాకు అమ్మ నాన్న అయిపోయారు. నా భర్త ఇంకా అన్ని, ఇక ఏది ఉన్నా కానీ ఇక తర్వాత ఇక అన్ని. అమ్మ కూడా నన్ను ఇంకా ఏదొచ్చినా కానీ పుట్టింట్లో అత్తింటిని పొగడొచ్చంట, కానీ అత్తింట్లో పుట్టింటిని పొగడొద్దంట. అది కూడా పెద్దగా చెప్పేది. పుట్టింట్లో విషయాలు అత్తింటి కాడ ఏమి అట్లా అని అన్నా కానీ మా అమ్మ అసలు ఒప్పుకునేది కాదు. పోనీలేండి, మంచి మదర్ దొరికారు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు అంతా హ్యాపీనే కదా? చాలా. అమ్మ చెప్పిన మాటలు, తర్వాత అత్తమామ ఆదరణ, భర్త ప్రోత్సాహం, ఆడబిడ్డ కూడా అంతే నన్ను చాలా బాగా చూసుకుంటారు. మరిది గారేంటి అందరూ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలమ్మా? ఇంకేం వద్దండి, మీలాగా సానుకూలత ఉండే ఆడవాళ్ళు కూడా ఉండాలి కదండి. సో మొత్తానికైతే ఇదనమాట. ఫైనల్గా నీ ఆడియన్స్కి, మీ కస్టమర్స్కి, మీ ఫుడ్ కోర్ట్కి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారో ఫైనల్గా చెప్పండి, మనం క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ. కస్టమర్స్కి వచ్చే నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే కూడా నా కస్టమరే. పదే ఇదే మాట. ఇది కాకుండా ఇంకేమైనా చెప్పండి. ఇంకేం చెప్పను, ఎందుకంటే నేను ఉన్నంత వరకు కూడా ఇవాళ నేను ఏమీ లేని స్థాయి నుంచి ఇవాళ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చాను అంటే దానికి ఖచ్చితంగా 100కి 200% అయితే నా కస్టమర్ బలము, నా కస్టమర్ సపోర్టు, నా కస్టమర్ ప్రేమ అన్నీ కూడా వాళ్ళ వల్లనే ఇవాళ నేను ఇవాళ ఇలా ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నాను. ఓకే ఆంటీ, నేను ఎంత వండి పెట్టినా, ఎంత ఇది చేసినా కస్టమర్ వచ్చి తింటేనే కదా. అవునవును, థ్యాంక్ యూ.